మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. నాకు తెలిసి మీరు అనుకోకుండా సివిల్స్ రాశారు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. బేసిక్గా పుడుతూనే ఎవడో పోలీస్ కాదు కదా. చేరగానే మీ కులం ఏంటి అనేది అందరికీ ఒక బయోడేటా తెలిసిపోయింది. మీ మీద సస్పెన్షన్ వేటుపడి 1 year కంప్లీట్ అయింది. కులమే ఇక్కడ బలంగా పనిచేసింది అనుకుందామా? ఇప్పుడు మీరు ఆ సీఎం గారి కులానికి చెందిన వాళ్ళు అయితే ఏ సీఎం అయినా కానీ అరే వీడు మనవాడు కదా అని కొంచెం తరచి చూసేదానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు కుందూరు ఊచకోతకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు పట్ల ఆ స్థాయిలో సెటైరికల్ కథ రాయటాలంటే చాలా దమ్ము ఉండాలి. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఆ తీర్పు వచ్చినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. కట్టుకున్న భార్యనే సరిగ్గా చూసుకోలేకపోయాడు. 498 కేసు ఉంది సునీల్ కుమార్ గారి మీద. ఆయన సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు అని చెప్పి ఐ నీడ్ స్ట్రింజెంట్ ఆన్సర్ సార్. కేసులు అనేక మంది పెడతారు, అనేక కారణాలతో పెడతారు. అది తప్పని తెలుసుకుంటారు. ఇప్పుడు ఆవిడే నేను మీ దగ్గరికి వస్తానని ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆవిడే తిరుగుతున్నారు. మీకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మధ్య గొడవలు ఉన్నాయా సార్? ఈయన తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఇలా చెప్తారు. మీకు రఘురామకృష్ణంరాజు గారికి మధ్య శత్రుత్వము ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అసలు? శత్రుత్వం అనేది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య మాత్రమే ఉంది. వై RRR టార్గెటెడ్ యూ ఓన్లీ? నా స్ట్రైట్ క్వశ్చన్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏముంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను పని చేయనని చెప్పి ఒక చీకటి గదిలో బంధించి ముసుగులు వేసుకొని వచ్చి కొట్టి ఆయన గుండెల మీద కూర్చొని కెన్ ఇట్ బి పాసిబుల్? ఫస్ట్ బెయిల్ వచ్చేసింది, తర్వాత దీంతో పబ్లిక్లో ఆయన మీద మంచి సింపతి వచ్చింది. ఇప్పటి వరకు ఎందరో ఆయన్ను మాట్లాడారు కాబట్టి, మాట్లాడేశారు కాబట్టి ఇక మాట్లాడుకోవటానికి ఏదీ ఉండదా అనే ప్రశ్న మన ఎదురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిప్పు లాంటి నిజాల నిగ్గు తేల్చేందుకు సంభాషణను కొనసాగించాల్సినటువంటి అత్యవసరం ఖచ్చితంగా ఉంది. ఏది అబద్ధమో ఏది నిజమో వాటి లెక్క తేల్చేందుకు కూడా ఇప్పుడు మాట్లాడించడం అత్యవసరం. Let's invite senior IPS officer PV Sunil Kumar garu onto the Dial News hot seat with Vijay Sathu. Sir, namaste. Welcome to Dial News hot seat, sir. Thank you. Thanks a lot. కొంచెం లేట్ అయినా కూడా కూర్చున్న మెట్టగలకు కూర్చోగలిగాం సార్. సార్, చాలామంది పోలీస్ కావటం నా కళ, యూనిఫామ్ వేసుకోవటం నా లైఫ్ అంబిషన్ అని చెప్పారు, సాధించుకున్నారు కూడా. నాకు తెలిసి మీరు అనుకోకుండా సివిల్స్ రాశారు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఇప్పుడు ఏంటి మీ ప్రజెంట్ మైండ్ సెట్ ఏంటి అసలు ఈ కెరియర్ మొత్తం అంతా చూసిన తర్వాత? అంటే సర్వీస్లో ఉండటం వల్ల ఈ పవర్ డైనమిక్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనకు బాగా అర్థం అవుతుంది. అది బయట ఒక కామన్ మ్యాన్గా ఉంటే మనకి ఎప్పటికీ అర్థం కాదు. పవర్ పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయి, డైనమిక్స్ ఎలా ఉంటాయి అనేది మనకి మామూలుగా బయట నుంచి చూస్తే ఎప్పటికీ అర్థం కాదు. వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తేనే అర్థమవుతుంది. సో సర్వీస్లో ఉన్న రూల్సే బయట కూడా ఉంటాయి. సర్వీస్లో ఏంటంటే చేరగానే మీ కులం ఏంటి అనేది, ప్రాంతం అన్నీ కూడా అందరికీ ఒక బయోడేటా తెలుసుకుంటారు. సో ఈ డేటా వ్యాన్ హెల్సింకి అని ఒక సినిమా ఉంది, దానిలో వాళ్ళు అంటారు యువర్ రెప్యుటేషన్ అండ్ డీటెయిల్స్ ప్రెసిడ్స్ ఎహెడ్ యూ అని. నీకన్నా ముందు ఆ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి.
సో మిమ్మల్ని ముందుగా ఒక ఆఫీసర్గా మనిషిగా కన్నా కూడా మిమ్మల్ని ఒక కులంగా, ఒక మతంగా, ఒక ప్రాంతంగా చూస్తారు. ఉమ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, సో చూసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు మీ పట్ల ఎలా ఉంటారు అనేది ఉంటుంది. మీ మీద సస్పెన్షన్ వేటు పడి 1 year కంప్లీట్ అయింది. కులమే ఇక్కడ బలంగా పనిచేసింది అనుకుందామా? ఖచ్చితంగా అదొక ఫ్యాక్టర్ అండి. Hmm. ఎందుకంటే మనం ఈ ప్రాబల్యం ఉన్నటువంటి పాలక వర్గాలుగా ఉన్న కులాల్లో ఉంటే ఇలాంటివి జరగవు. ఎందుకంటే నేను సర్వీస్ మొత్తం చూశాను కదా, ఇది మీకు ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ కాబట్టి మీకు అట్లా కనపడుతుంది. కానీ ఉమ్, అదర్వైజు మనకి ఒక ఆఫీసర్ గురించి వాళ్ళు ప్రొజెక్ట్ చేయటంలో కానీ వీటిలో చాలా అంటే ఇంటర్నల్గా పాలిటిక్స్ చాలా ఉంటాయి. చాలా డిన్నర్స్ అవుతూ ఉంటాయి, ఉమ్, గెట్ టుగెదర్స్ అవుతూ ఉంటాయి. అయినప్పుడు సిస్టమేటిక్గా ఒక దళిత వర్గానికి చెందిన లేకపోతే ఒక బీసీ వర్గానికి చెందిన ఆఫీసర్స్ మీద మడ్ స్లింగింగ్ అంటే బురద చల్లడం అనేది మిగతా ఆఫీసర్స్ చేస్తారు. ఓకే. చేసి అతని రెప్యుటేషన్ని అట్లాగా బిల్డ్ చేస్తూ ఉంటారు. ఉమ్, ఇది ఎలా ఉంటుందంటే చాలామంది ఈ దళిత యూత్ ఉంటారు కాబట్టి వాళ్ళు రేపు సర్వీస్లోకి వస్తారు కాబట్టి ఉమ్, వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా అని పొంగిపోకూడదు. ఓకే. ఇన్వైట్ చేసేది దేనికంటే ఒక పథకం ప్రకారం ఇన్వైట్ చేస్తారు. చేసి వాడే మీకు మందు పోస్తాడు, తర్వాత వాడే మిమ్మల్ని తాగుబోతని ప్రచారం చేస్తాడు. ఉమ్, ఓకే. అండ్ వాడు తాగుతాడు కానీ వాడిని తాగుబోతని ఎవరు అనరు. ఉమ్, సో ఇందులో కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, నార్త్ లాబీ సౌత్ లాబీ ఉంటాయి. ఉమ్, సో ఆ లాబీస్ అన్నీ కూడా అవతల వాళ్ళని ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. మంచిగా ఒక దళిత ఆఫీసర్ గురించి మంచి అనేది ఎప్పుడూ చెప్పరు. మనం ఎన్ని సాధించినా దాన్ని సీఎం గారి వరకు కూడా తీసుకెళ్ళరు. సీఎం గారి దగ్గరికి వెళ్ళేసరికి మీరు చేసిన మంచి అంతా ఫిల్టర్ అయిపోయి మీ మీద ఏమన్నా నెగిటివ్, ప్రతి మనిషిలో నెగిటివ్స్ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఎవరు లేడు కదా, మనిషి అన్నాక నెగిటివ్స్ ఉంటాయి. ఉమ్, ఆ నెగిటివ్సే వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నిర్ణయాలు దానికి అనుకూలంగా జరుగుతాయి. ఉమ్. ప్లస్ పోస్టింగ్స్ అండ్ ప్రమోషన్స్ విషయంలో అన్నీ ఎవ్రీథింగ్. ఉమ్, ఇప్పుడు మీరు ఆ సీఎం గారి కులానికి చెందిన వాళ్ళు అయితే ఏ సీఎం అయినా కానీ అరే వీడు మనవాడు కదా అని కొంచెం తరచి చూసేదానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు రొటీన్గా వెళ్ళిపోతుంది. ఆ రొటీన్ అనేది ఆల్వేస్ మనకి ఎగెనిస్ట్గా ఉంటుంది. ఓకే. ఉదాహరణకి నాకు ఐజీ నుంచి అడిషనల్ డీజీ ప్రమోషన్ రావాలి. ఓకే. రావాల్సి వచ్చినప్పుడు ఒక డీజీ గారు నాకు ఫోన్ చేసి అంటాడు, నేను మీకు ప్రమోషన్ ఇవ్వట్లేదు, మీ బ్యాచ్మేట్స్కి ఇస్తున్నాను అని నాకు ఫోన్ చేసి చెప్తాడు. ఏదో పెద్ద మహోపకారం చేస్తున్నట్లు. అదేంటి అంటే థ్రెటనింగ్ వార్నింగ్ కదా అది. వింటున్నా. ఆ, సో నేను ఎందుకు నా మీదేమో ఛార్జెస్ లేవు, ఎంక్వైరీస్ లేవు, పైగా ఆల్రెడీ ఐపీఎం పీపీఎం అన్నీ వచ్చినాయి, ఓకే. మిగతా వాళ్ళకన్నా ముందు వచ్చినాయి, ఎందుకు ఏ కారణంతో ఆపుతున్నారంటే ఎంత సిల్లీ రీజన్ అంటే సార్ నా ఏసీఆర్స్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ అనేవి వాళ్ళు భద్రంగా పెట్టుకోవాలి. ఉమ్, అవి మిస్ అయినాయి అంట. నేను సబ్మిట్ చేసినట్టు రికార్డు ఉంది, నా దగ్గర రసీదు ఉంది. అవి ఎక్కడో గవర్నమెంట్లో పోయినాయి కాబట్టి, అవి లేవు కాబట్టి నా ప్రమోషన్ ఆపుతాడట. ఇదే మాట ఒక పాలక వర్గాలకి చెందినటువంటి కులాలకు చెందిన ఆఫీసర్తో అతను అనగలడా? అంటే ఇంత అసంబద్ధమైన మాట ఉమ్హు, నాతో అనగలిగాడు. ఉమ్, అంటే నేను మీ ఇష్టం, మీరు ఆపితే ఆపండి అంటే కొంతకాలం అయిన తర్వాత మిగతా మీ బ్యాచ్మేట్స్కి ఇచ్చినాక నీకు ఇస్తానులే అంట, అదొక ఫేవర్ లాగా. ఉమ్, అంటే నేను చెప్పాను, మీరు అలా చేస్తే నేను మీ మీద ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టాల్సి వస్తుంది, ఉమ్, ఎస్సీ కమిషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. పోస్టింగ్ ఇస్తారా ఎవరో మీ ఇష్టం, పట్టించుకోను. బట్ ప్రమోషన్ నాకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ మీరు ఇవ్వకపోతే మాత్రం నేను ఊరుకోను అని చెప్తే అప్పుడు మళ్ళీ ఒక వారం ఆగి అందరికీ ఒకేసారి ప్రమోషన్ ఇచ్చారు. ఉమ్, ప్రమోషన్ ఇచ్చి నా బ్యాచ్మేట్ కిందే నాకు పోస్టింగ్ ఇచ్చాడు. అంటే ఇద్దరం అడిషనల్ డీజీలు, ఆయన కింద నేను ఉండేలాగా. ఓ, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఏంటిది అని అంటే అప్పుడు మళ్ళా వేరే దగ్గరికి మార్చారు. సో ఇక్కడ కులం లేదని ఎట్లా చెప్తారు మీరు? ఉమ్, నేను ప్రత్యక్ష సాక్షిని, నేను అనిపించాను, నా దగ్గర డేటా ఉంది, రికార్డు ఉంది,
నేను విత్ ఫుల్ రికార్డ్ నేను మాట్లాడుతున్నా. ఉమ్, కులం ప్రాబల్యం లేదు అనేది తప్పు, ఉమ్, అన్ని చోట్ల ఉంటుంది. సో ఇదే వాళ్ళు ప్రచారం చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు నేను చేసిన ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి, ఉమ్, వాటికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్సబా అవార్డు వరుసనే 3 సార్లు చాలా తక్కువ మందికి వస్తుంది, ఉమ్, నాకు వచ్చింది. స్కాచ్ అవార్డ్స్ వచ్చినాయి. సెవరల్ ఇన్నోవేషన్స్. కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఎస్సీఆర్బీ అనేది దేశంలో మనదే మొట్టమొదటిది. ఉమ్, ఇలా చాలా ఉన్నాయి చేసినాయి. ఉమ్, కానీ వాటిని అన్నింటినీ ఎవరు పట్టించుకోరు, మీడియా రాయదు. ఎందుకంటే దళితులకి మీడియా లేదు, ఉమ్, మనల్ని ఎత్తి ఫ్రంట్ పేజీలో ఫోటో వేసి రాసేదానికి. ఉన్న మీడియా మనల్ని ఫ్రంట్ పేజీలో ఒకే ఒక్క కారణంతో వేస్తుంది, అదే ఎప్పుడైనా మనల్ని బదనాం చేయాలంటే, ఉమ్, మన గురించి నెగిటివ్ వచ్చినప్పుడే ప్రధాన మీడియాలో మనం ఫ్రంట్ పేజీలో ఉంటాం. ఉమ్, మనం పాజిటివ్గా ఎంత చేసినా అది లోపల పేజీల్లోనో సింగిల్ కాలంలో అరకాలమో పావు కాలమో లేకపోతే 10 లైన్లో వార్తకు మనం పరిమితం అవుతాం. ఉమ్, సో ఇవన్నీ దాటుకుని రావాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదో నవ్వుతూ మాట్లాడతారు కదా ఉమ్, అని మనం ఓపెన్గా అని మాట్లాడతాం. ఆ మాట్లాడిందని మళ్ళీ వాళ్ళు క్యారీ చేస్తారు. అందుకని బెటర్ టు రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్, ఎక్కువ మాట్లాడకూడదు. కమ్మ సీఎం ఉంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన బ్యూరోక్రాట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటారు. రెడ్డి సీఎం ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బ్యూరోక్రాట్లు ఐఏఎస్లు ఐపీఎస్లు డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటారు. మధ్యలో నలిగిపోవాల్సింది, బలవ్వాల్సింది దళిత బ్యూరోక్రాట్లైనా, దళిత ఐఏఎస్ ఐపీఎస్లైనా. ఇప్పుడు ఇదంతా సింపుల్ అండి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందే, ఉమ్, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. ఓకే. అంటే దాని అర్థం ఇదే. దళితుల దగ్గర రాజకీయ అధికారం, రాజ్యాధికారం లేనంతసేపు మీరు ఇంకా ఎన్ని మాట్లాడినా అనవసరం, ఏం చేయలేరు మీరు. పొలిటికల్ పవర్ అనేది లేనప్పుడు ఏమీ కాదు. ఉమ్, సింపుల్. మీరు ఒక వ్యక్తిగా చాలా బలహీనులు. మీ వెనుకున్న సామాజిక వర్గమే మీ బలం. ఆ సామాజిక వర్గమే బలహీనంగా ఉంటే మీరు కూడా బలహీనలే కదా. ఎగ్జాక్ట్లీ. వ్యక్తిగా మీ దగ్గర ఈవెన్ 1,00,000 కోట్లు ఉన్నా కూడా మీ సామాజిక వర్గం కనుక బలహీనంగా ఉంటే మిమ్మల్ని ఈజీగా ఓటు పారేస్తారు. సో ఎంటైర్ కమ్యూనిటీ బలంగా ఉండాలి, పొలిటికల్ పవర్ ఉండాలి, డబ్బులు ఉండాలి మొత్తం కమ్యూనిటీ దగ్గర. ఉమ్, అప్పుడే ఇండివిజువల్గా మీరు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మీరు బలంగా ఉంటారు. మీరు గుమస్తా కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక చిన్న రిపోర్టర్గా ఉన్నా కూడా మీ వెనుకున్న సామాజిక వర్గం బలమైనదైతే మీరు బలంగా ఉంటారు. ఉమ్, సో వ్యక్తిగా మీకు ఎంత ప్రతిభా పాఠవాలైనా ఉండొచ్చు, అవేమి నిలబడవు. అంటే ఈ కంట్రీలో ఉమ్, మీరు అదే యూరోప్ అమెరికా అక్కడికి పోతే ఇట్లా ఉండదు కాబట్టి సుందర్ పిచ్చే సీఈఓ అవుతాడు, ఉమ్, సత్యనారాయణ సీఈఓ అవుతాడు. అది కేవలం వ్యక్తుల గొప్పతనం మాత్రమే కాదు, ఉమ్, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని దో ఈజ్ ఎ కలర్డ్ హ్యూమన్ బీయింగ్, వైట్ కాకపోయినా ఉమ్, అమెరికన్ కాకపోయినా అతనిలో ఉన్న ప్రతిభని అంగీకరించిన సమాజానిది. ఓకే. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఉమ్. దళిత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఓ అపప్రద ఉంది, ఓ బలమైన ఆరోపణ ఉంది. వీళ్ళకి సర్వీస్లో ఉన్నప్పుడు, పవర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు దళిత సమూహము, దళిత సమాజము గుర్తుకు రాదు. ఎప్పుడైతే రిటైర్మెంట్కి దగ్గర పడతారో, ఎప్పుడైతే కొత్త పార్టీ పెట్టాలనుకుంటారో అప్పుడు మాత్రం ఉన్నట్టుండి వీళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్గా దళిత సమూహము, సమాజము, ప్రాతినిధ్యము, వాటాలు ఇవన్నీ గుర్తొస్తాయని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా మీరు? కరెక్టే కదా. అది చాలామంది అలానే చేశారు కదా, సర్వీస్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉమ్, చాలామంది అలానే చేశారు. నేను అలా లేను కదా, నేను 10 ఏళ్ల క్రితమే. దట్స్ వై మీ ముందు ఈ క్వశ్చన్ పెట్టగల కారణం ఏంటంటే యు ఆర్ డిఫరెంట్. మీరు తూకథ రాసినప్పుడు సర్వీస్లోనే ఉన్నారు, అండ్ బై ద సేమ్ వే మీరు రచనలు చేస్తున్నప్పుడు దాంట్లోనే ఉన్నారు, సర్వీస్లో ఉండే మీరు మాట్లాడుతున్నారు దళిత వార్డులు, దళిత పంచాయతీల గురించి, ఏం గురించి కూడా. సో దట్స్ వాట్ ఐ కెప్ట్ క్వశ్చన్ బిఫోర్ యూ. చేయాలి. మనకి రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ గారు టు రిప్రజెంట్ ద కమ్యూనిటీ, నాట్ ఓన్లీ అ లైవ్లీహుడ్, టు రిప్రజెంట్ యువర్ కమ్యూనిటీ. రిజర్వేషన్ మనం వాడుకున్నందుకు అది మన బాధ్యత. మాట్లాడాలి. వాడిని కొట్టు వీడిని చంపంటే తప్పు, కానీ
ఇది అడగండి అని ప్రజాస్వామ్యంగా అని రాజ్యాంగబద్ధంగా సాధ్యమని అడగటంలో తప్పేంటి? ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, చాలామంది అంటారు ఇది అవుతుందా అని. ఆల్రెడీ జరిగింది. లంబాడీ తాండాలని పంచాయతీలను చేసి 10 ఏళ్ళు అయింది తెలంగాణలో, ఆంధ్రాలో. అవును సార్, నిజమే. అది కోర్టుల ముందు కూడా నిలబడే అంశం. అసలు టు బి ఫ్రాంక్ ఇది చాలా మందికి తెలియదు కూడా. లంబాడీ సోదరులకు ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి పంచాయతీలు ఉన్నాయి. తండ అంటే 10-15 మంది ఉంటారు, అది కూడా పంచాయతీ అయింది. అలాంటిది మీరు దళితవాడు అంటే మినిమం 100 మంది ఉంటారు, ఎందుకు పంచాయతీ కాదు? అవును, ఇవన్నీ లేనిపోయిన మాటలు అనమాట. అవుతుందా? అయినాయి, ఆల్రెడీ అయిందే చెప్తున్నా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నాయో అడుగుతున్నాం. అందులో 1/4 అడిగేది. మళ్ళీ మీరు డిమాండ్ పెట్టడం మాత్రమే కాకుండా దానికి తగ్గట్టు పరిష్కారం కూడా చూపిస్తున్నారు కదా. సమర్థవంతంగా డ్యూటీ చేస్తేనే కులంతో వేధిస్తారు, లూప్ లైన్లోకి పడేస్తారు, అందుకే మేము మాట్లాడలేకపోతున్నాము అనేటువంటిది చాలామంది దళిత అధికారులు చెప్పేటువంటి ఒక కారణము. ఇక మీలాగా ఇంత ఓపెన్గా మాట్లాడితే విపరీతమైన కక్ష సాధింపు ఉంటుంది అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ సార్? అన్నీ కరెక్టే, అది మన చాయిస్. అది మనం కంఫర్టబుల్గా ఉండాలంటే మాట్లాడకూడదు. లేదు మనం ఈ కాజు కోసం ఇబ్బంది పడినా పర్లేదు అనుకుంటే మాట్లాడతాం. ఏదైనా జరగచ్చు, చెప్పాను కదా, ఏదైనా జరగచ్చు. ఈ మధ్య మీరు ఒక వివాదాస్పదమైన ప్రకటన, కొంతమంది అనుకున్న విచిత్రమైన ప్రతిపాదన చేశారు సునీల్ సార్. ఏపీలో కాపులు దళితులు కనుక కలిస్తే రాజ్యాధికారం సాధ్యమే, కాపులు కావాలంటే మీరు ముఖ్యమంత్రి పీఠం తీసుకోండి, డిప్యూటీ సీఎం దళితులకు ఇవ్వండి అని చెప్పి. కెన్ ఇట్ బి పాసిబుల్? సాధ్యమయ్యే పనేనా ఇది? ఎందుకు కాదు? అంటే జనాభా సంఖ్యను బట్టి చూస్తే అందరూ ఆర్గానిక్గా ఓటేస్తే అవుతుంది కదా. కాదు అనేది ఎందుకు వస్తుంది? సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కాపులు దళితులు వర్గశత్రువులుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ పీఆర్పీ పెట్టినప్పుడు ఇది చాలా క్లియర్ కట్గా అర్థమైనట్టుగా ఉంది. కాపులు మొత్తం పీఆర్పీ వైపుకు వెళితే ప్రజారాజ్యం పార్టీకి అగెనెస్ట్గా పనిచేసినటువంటి వాళ్ళు దళితులు ఎక్కువ ఉన్నారు అనేటువంటిది ఆరోపణ, కొన్ని సందర్భాల్లో నిజం కూడా. సో ఈ పాఠాన్ని తీసుకొని కాపులు దళితుల ఐక్యత సాధ్యమయ్యే పనేనా? ఏదైనా సాధ్యమేనండి. ఇప్పుడు కాపు కమ్మ ఎప్పటికీ కలవరు అన్నారు, మనం కలిశారు కదా 2 టర్మ్స్, మన టర్మ్ కలిశారు కదా, ఎందుకు కాదు? ఇప్పుడు కాపులు మూకుమ్మడిగా వచ్చి దళితుల మీద దాడి చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు కాపులు ఎప్పుడు చేయలే. జరిగేవన్నీ చిన్న చిన్న గొడవలు వ్యక్తిగత స్థాయిలో ఆ ఊరికి, ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది వ్యక్తులకి సంబంధించిన ఈ గొడవలే తప్ప, అది కూడా అవగాహన లేక. ఇద్దరు అంటే కాపు పెద్దలు ముందు వాళ్ళకి చెప్పుకోవాలి, మనం పాలకులుగా మారాలి అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన మనలో ఉండాలి, మనల్ని చూసి మిగతా వాళ్ళు ఎవరు కూడా భయపడకూడదు అనేది పరివర్తన వాళ్ళు తీసుకొస్తారు. ఎవరైనా సరే, ఇప్పుడు రెడ్డి కులస్తులు కానీ, కమ్మ కులస్తులు కానీ, మిగతా అందరినీ కలుపుకుపోయి అధికారం తీసుకుందామనే ఉంటారు కదా. మీకు అధికారం కావాలనుకున్నప్పుడు ఆ రకంగా అందరూ మారాల్సిన అవసరం కూడా ఉంటుంది, అధికారం కావాలి అనుకుంటే. కాబట్టి ఆ మార్పు అనేది ఆ ఆలోచన వాళ్ళలో ఉంది కాబట్టి, ఆ మార్పు అనేది వాళ్ళలో సంభవమే కాబట్టి ఇది అవుతుంది. వాళ్ళు వచ్చి స్నేహంగా ఉన్నారు అనుకోండి, మాలను వద్దని అంటారా? అనరు కదా. మాళ్ళు కానీ మాదిగలు కానీ వద్దని అనరు కదా. సో కాబట్టి అది ఫిక్స్డ్గా ఇలానే ఉంటారు, ఎప్పటికి ఇలానే ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటారు అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళలో ఆలోచన, ఆకాంక్ష ఉంది కాబట్టి మనకి దళితవాడ పంచాయతీ కోసం మనకి మద్దతు అవసరం కాబట్టి ఒక ప్రతిపాదన. వాళ్ళు ఏమన్నారు, అధికారం కనుక వస్తే మీరు 2.5 ఏళ్ళు, మేము 2.5 ఏళ్ళు అనేటువంటి మాట వాళ్ళు అన్నారు. ఇది ఎప్పటికవుతుంది అనేది క్వశ్చన్ కానీ అవ్వదు అనేది లేదు. ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పటికిప్పుడు అవుతుందని నేను చెప్పట్లా. ఒక నిరంతర పోరాటం, ప్రయత్నం. ఇప్పుడు మా ఎజెండా మాకు ముఖ్యం, రైట్? ఇప్పుడు ఎజెండాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు మాకు మార్గం లేదు కదా, వారిని వెంట నడవాల్సిందేగా. బేసికల్లీ అంతే కదా, మన ఎజెండానే మనకు ముఖ్యం, ఎవరు చేస్తే వాళ్ళు. మీ గురించి మీ సన్నిహితులు చెప్పాల్సి వస్తే సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ అంటారు, ఖచ్చితత్వం ఎక్కువగా ఉండేటువంటి పోలీస్ అధికారి అంటారు. నేను గమనించింది మాత్రం మీరు సమర్థవంతమైన అధికారి మాత్రమే కాదు, మీరు అత్యంత ప్రమాదకరమైనటువంటి రచయిత కూడా.
మీరు రాసినటువంటి ఆ 14 పేజీల కథ ఈ రోజుకి నన్ను వేటాడుతుంది కొన్నిసార్లు లాగి లెంపకాయలు కొడుతుంది సునీల్ సార్. చుండూరు ఊచకోత నేను చూడలేదు, కానీ దాని తర్వాత ఆ చుండూరు సాక్షులని మొత్తాన్ని వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసుకొచ్చాను కాబట్టి నాకు అంత బలమైన ఇంప్రెషన్ వేసింది. వాట్ మై క్వశ్చన్ ఈజ్, ఓ సమర్థవంతమైన పోలీస్ అధికారి, ఓ కరడు కట్టిన కాకి, ఓ ప్రమాదకరమైన రచయిత, స్ప్లిట్ పర్సనాలిటీ అనుకోవాలా? ఈ 3 ఒకళ్ళలో ఉండడం ఎలా సాధ్యమైంది? బేసిక్గా పుడుతూనే ఎవడో పోలీస్ కాదు కదా, అదొక వృత్తి. ఓకే, మనం అంటే ఒక కెరియర్ కోసం మనం చూజ్ చేసుకున్న ఒక దారి అది. బేసిక్గా మన కోర్ పర్సనాలిటీ ఏంటి, పుట్టింది మనం దళితుడిగా కాబట్టి చనిపోయేంత వరకు దళితుడిగానే ఉంటాం. పోలీస్ ఆఫీసర్ కాకముందే నేను రైటర్ని కాబట్టి పాఠకుడిని, బేసిక్గా పాఠకుడిని, తర్వాత రైటర్ని అయ్యాను కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. ఉద్యోగం అనేది మధ్యలో వస్తుంది, రేపు ముగిసిపోతుంది, అయిపోయింది కదా, ఇంకేముంది. సో మనలో పర్మనెంట్గా ఉండేది మన ఐడెంటిటీ, దళిత ఐడెంటిటీ, రచయిత అనే ఐడెంటిటీ, ఇవి రెండే మిగులుతాయి మీకు. అది మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది, అది పర్మనెంట్ కాదు. అదే ఐపీఎస్, ఐఏఎస్, వాట్ ఎవర్, అది టెంపరీ ఐడెంటిటీ. అండ్ అదొక కెరియర్ కోసం మనం చూజ్ చేసుకున్నటువంటి వ్యవహారం. 2014లో రాశారు కదా కథ? అవును. అంటే అప్పటికి మీరు సర్వీస్లో ఉన్నారు, ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు, కానీ అప్పుడు మీరు సర్వీస్లోనే ఇప్పుడు కూడా సర్వీస్లో, ఇప్పుడు కూడా సర్వీస్, అందుకే అన్నాను సార్, ఇప్పుడు కూడా సర్వీస్లో ఉన్నారు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రిటైర్డ్ ఎట్, యు ఆర్ నాట్ ఆల్ ఎనీథింగ్ ఎట్. చుండూరు ఊచకోతకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు పట్ల ఆ స్థాయిలో సెటైరికల్ కథ రాయటాలంటే చాలా దమ్ము ఉండాలి. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అందులో మీరు అనుకున్నట్టు స్ట్రెంగ్త్ అదంతా కాదు, కానీ ఆ తీర్పు వచ్చినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఆయన జస్టిస్ నరసింహారెడ్డి, నాగార్జున రెడ్డి, నరసింహారెడ్డి, మీ మీద మాకు నమ్మకం లేదు, ఈ కేసు మీరు చేయొద్దు అని చెప్పి బొజాతారకం గారు వాళ్ళందరూ కూడా ఆ రోజుని వద్దని రిప్రజెంట్ చేసినా కూడా లేదు నేను వింటానని ఆయన విన్నారు. అంటే అంత గట్టిగా అంటున్నారంటే ఆయన మెరిట్స్ని పెట్టిపోతారని అనుకుంటాం కదా అందరం. ఎగ్జాక్ట్లీ, అదొకటి. రెండు పక్కన పెడితే మనకి మిగిలిన లాస్ట్ రిసార్ట్ ఏంటి ఈ వ్యవస్థలో? కోర్టులే కదా. కోర్టే, అల్టిమేట్గా కోర్టే కదా. ప్రభుత్వాల మీద, పోలీసుల మీద ప్రజలకు ఉన్న నమ్మకం అంతంత మాత్రం, వాస్తవం మాట్లాడుకుందాం, గ్రౌండ్ రియాలిటీ అంతే. ఓకే, నమ్మకం ఉంది అంటే ప్రజలకి కొద్ది గొప్ప ఎన్నికల మీద, ఓట్ల మీద, తర్వాత కోర్టుల మీద నమ్మకం. కోర్టులు మార్పు ఈ రెండింటి వల్ల సాధ్యం అని, అది ప్రొటెక్షన్ అనేది. అట్లాంటి కోర్టులో కూడా నీకు న్యాయం జరగకపోతే నువ్వు ఎక్కడికి పోవాలి ఈ దేశంలో, ఈ సిస్టంలో? అది పెద్ద క్వశ్చన్, అది చిన్న ఇష్యూ కాదు. అంటే దానికి ఏంటి ఆన్సర్ ఏంటి? అంటే నీకు నువ్వే న్యాయం చేసుకో, మేము అలా కాదనా ఏంటి దానికి? అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. జరిగిందనేది అందరికీ తెలుసు, ఎవరు చేశారో తెలుసు. సుప్రీంకోర్టు కూడా అదే కదా అంది, చంపింది నిజమైతే, చనిపోయింది నిజమైతే చంపింది ఎవరు అనే మాట సుప్రీంకోర్టు కూడా వాడింది. మీకు రఘురామకృష్ణంరాజు గారికి మధ్య శత్రుత్వము ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అసలు? ఆయనకి నాకు మధ్య శత్రుత్వం ఎప్పుడూ లేదు, ఆయన అనుకున్నారు తప్పితే. ఆయన పోటీ చేసినప్పుడు 19 ఎలక్షన్లో నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని ఆయన అడిగారు. నేను నాకు తెలుసున్న వాళ్ళకి చెప్పాను. అది తెలుసున్న ఆయన ఈ వివాదానికన్నా ముందు మీ ఇద్దరి మధ్య మాటలే ఉన్నాయి, సఖ్యత ఉంది, అంటే స్నేహం కూడా ఉంది ఒక రకంగా. ఓకే, నా గొడవ ఆయనకి నాకు మధ్య కాదు, శత్రుత్వం అనేది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య మాత్రమే ఉంది. ఆయనకి నాకు మధ్యన ఏమీ లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా మాకేమన్నా గట్టుతా కదనా, పుట్టుతా కదనా, ఏముంది? ఏమీ లేదు. అవును, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గొడవ అయిందో నేను చెప్పలేను, ఈయన చెప్పలేదు నాకు, ఆయన చెప్పలేదు, నాకు తెలియని దాని గురించి నేను చెప్పలేను, అంతే తప్ప నాకేం లేదు. ఎందుకు మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అది ఆయన్ని అడగాలి. ఆయన ఫోకస్ మొత్తం రేపు రఘురామకృష్ణంరాజు గారితో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నేను అడుగుతాను సార్. దానికన్నా ముందు ఐ హ్యావ్ టు క్లారిఫై అలాట్ ఫ్రమ్ యూ. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి వైపు తిరగనటువంటి వేలు మీ వైపే ఎందుకు తిరిగింది? వై RRR టార్గెటెడ్ యూ ఓన్లీ? నా స్ట్రైట్ క్వశ్చన్. ఆయనకి అర్థం తెలియాలి. చాలామంది అనేది ఏంటంటే ఆయనకి బేసిక్గా దళితులు
దళిత క్రిస్టియన్స్ అంటే పడదు కాబట్టి అనేది ఒక వాదం. ఇప్పుడు నేనేమన్నా జగన్ గారితో పాటు ఉన్నాను అంటే అది ఒక కక్ష పెట్టుకున్న అర్థం ఉంది. నేను ఆయన దగ్గర నుంచి ఎలక్షన్కి 1.5 year ముందే నేను వచ్చేసాను. ఆయనతో కూడా కొంచెం ఈ డిస్టెన్స్ వచ్చి నేను బయటకు రావడం జరిగింది. అప్పుడు కూడా పోస్టింగ్ లేకుండా ఉన్నా 2 నెలలు. అవును, దట్స్ అ లూప్ లైన్. లూప్ లైన్ కాదు, అసలు ఏ పోస్టింగ్ లేకుండా. ఓకే. చాలామందికి పట్టించుకోరు తెలిసినా కూడా. అవును, 2 నెలల పాటు ఏ పోస్టింగ్ లేకుండా, జీతం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నేను ఉన్నాను. ఆయనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏముంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను పని చేయలేదు, చేయనని చెప్పాను. ఎక్స్పెక్టేషన్సా మీ మీద కంప్లైంట్సా? నాట్ కంప్లైంట్స్. కొన్ని పనులు అంటే కొన్ని కేసెస్ విషయంలో వాటిలో గవర్నమెంట్ స్టాండ్ వేరే ఉంది, నా స్టాండ్ వేరే ఉంది, అట్లాంటి. సో ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వేరే ఏదో పోస్టింగ్ ఇచ్చాను. నేను ఏం అడగలేదు. ఓకే, వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నాం, ఆ పోస్ట్లో ఉన్నాం, వచ్చేసాం, అంతే అయిపోయింది. సరే, మీ వర్షన్లో రఘురామకృష్ణంరాజు గారికి కాబట్టి దళిత క్రిస్టియన్ అంటే పడదు అనుకుందాము. ఆయనతో లేను, జగన్ గారితో లేనప్పుడు నా మీద ఎందుకు కక్ష పెట్టారు అనేది ఆయనకే తెలియాలి. అంటే ఆయన ఒకవేళ ఆ భ్రమలో ఉన్నారేమో, ఆయన ఎప్పుడు కలిసే ఉన్నారు. అలాంటిది ఏం లేదు. మీరు నా CDRలు చెక్ చేసుకోండి, IPDRలు చెక్ చేసుకోండి, నేను ఆయనతో ఏం టచ్లో లేను. కానీ మీ మీద వైసీపీ ఫేవర్ అనేటువంటి ముద్ర మాత్రం బలంగా ఉంది సార్. ఎట్లా, నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ సర్వీస్లో 15 సంవత్సరాలు చంద్రబాబు గారితోనే ప్రయాణం చేశాను. అవును, చాలాసార్లు వీళ్ళందరూ ఏం టీడీపీ మనిషి అన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వైసీపీ అంటారు, వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. అసలు పులివెందులలో టీడీపీ కార్యాలయం పెట్టడానికి గల కారణం మీరే కదా? అవును, మీరు అప్పుడు పనిచేసినప్పుడు యాజ్ అన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా. అవును. సో అప్పుడంతా టీడీపీ అని ముద్ర వేశాను. పులివెందుల్లో పనిచేశాను కాబట్టి. ఓకే, పులివెందుల్లో పోస్టింగ్ నేను అడిగి వెళ్ళలేదు కదా, గవర్నమెంట్ వేసినప్పుడు నా డ్యూటీ నేను చేశాను. ఆ తర్వాత శ్రీకాకుళంలో పోస్టింగ్, 3 ఏళ్ళు అక్కడ ఎస్పీగా పనిచేశాను. అది ఈయన టీడీపీ కాబట్టి అంటారు. టీడీపీ అధికారంలో ఉంది, మరి పోస్టింగ్ వాళ్ళు కాబట్టి ఎవరు ఇస్తారు? ఆ తర్వాత డీసీపీ హైదరాబాద్ ఈస్ట్ జోను మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. సో ఈ పోస్టులన్నీ వచ్చినాయి కాబట్టి నువ్వు టీడీపీ అంటారు. అరే ఆఫీసర్స్ ఉన్నప్పుడు వాళ్ళతోనే కదా పని చేయించుకోవాలి. అవును, అట్లానే జరిగింది, అంతే తప్ప నేను ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఆపోజిట్ కాదు, ఏది కాదు. అలా ముద్రలు వేస్తారు అంతే. నేను చెప్పాను కదా, మనకు మీడియా లేదు, మనం ఏంటి అనేది మనం చెప్పుకోలేము, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటారు. కానీ త్రిబుల్ మీ మీద పెట్టినటువంటి ఆరోపణలు చాలా దుర్మార్గమైనవి అని చెప్పి మీ సన్నిహితులు అంటారు, ఇవి అత్యంత దారుణమైనవి అని చెప్పి ఆయన సన్నిహితులు అంటారు. ఒక చీకటి గదిలో బంధించి ముసుగులు వేసుకొని వచ్చి కొట్టి ఆయన గుండెల మీద కూర్చొని, కెన్ ఇట్ బి పాసిబుల్? అంటే మీరు చేయకపోతేనే, చేయించకపోతేనే మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారా త్రిబుల్? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేస్తారు? బెయిల్ కోసం. తర్వాత ఆయనకు పబ్లిక్ సింపతి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేశాను. ఫస్ట్ బెయిల్ వచ్చేసింది, తర్వాత దీంతో పబ్లిక్లో ఆయన మీద మంచి సింపతి వచ్చింది. అంటే ఒక మనస్సాక్షి, దానివల్లే టికెట్ వచ్చింది, దానివల్లే మళ్ళీ ఈ పదవి వచ్చింది. ఆయన గెయినే కదా, అంతా లాస్ ఎక్కడుంది? త్రిబుల్ పొజిషన్లో ఇంకెవరున్నా ఇప్పుడు త్రిబుల్ గురించే మాట్లాడుకున్నప్పుడు ఆయనకంటే ఒక మనస్సాక్షి ఉంటుంది కదా. అరే ఆయన మాట్లాడట్లేదు, నేను దాని గురించి ఎందుకు మాట్లాడటం అనవసరం. ఆయన మాట్లాడితే నేను మాట్లాడచ్చు, ఆయన మాట్లాడకుండా నేను మాట్లాడితే అది ప్రొవొకేషన్లా ఉంటుంది. నాకు అది ఇష్టం లేదు సార్. నేను పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే, మీరు చేయాలనుకుంటే లీగల్ బ్యాటిల్ చేయొచ్చు సస్పెన్షన్ పైన. 1 year అయినా కూడా మీరు మీ సస్పెన్షన్కి వ్యతిరేకంగా లీగల్ బ్యాటిల్ చేయటం లేదు. మీ సన్నిహితుల్ని కూడా ఇది ఒక సందిగ్ధంలో పడేస్తుంది. ఆయన ఎందుకు న్యాయ పోరాటం చేయటం లేదు? తప్పు చేసినందువల్లేనా, లేకపోతే ఇంకేంటి? సార్, యూ బ్లాస్ట్ దట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిరూపించడానికి 2 నెలలు చాలు, 3 నెలలు చాలు, అంతకని ఎక్కువ టైం అవసరం? సంవత్సరం అయింది. ఓకే, సో ముందు అసలు వాళ్ళు ఏమి తెలుస్తారో ఏం చెప్తారో చూసుకొని కదా మనం చేయాలి. నిజంగా మనకు వాళ్ళు
పొరపాటు పడి ఉండొచ్చు కదా, వాళ్ళని ఎవరో తప్పుదో పట్టించి ఉండొచ్చు కదా, ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఇవ్వాలి కదా. ఉమ్. మన మీద వ్యతిరేకమని మనం ముందే అనుకుని ఎందుకు వాళ్ళ మీద పోరాడడానికి వెళ్ళిపోవాలి? అయినా మనం చేస్తున్నది కమ్యూనిటీ అందరి కోసం, దళితవాడి పంచాయతీ కోసం పోరాటం చేస్తున్నాం. మన ఎనర్జీస్ అన్ని అటుపెట్టాలి, కానీ ఈ వ్యక్తిగతమైన విషయాల మీద ఏమి అనేది నా ఆలోచన. మరీ తప్పదు, అన్యాయం మరీ ఎక్కువ అన్యాయం అయిపోయింది అన్నప్పుడు అప్పుడు చూద్దాం. మీకు చంద్రబాబు నాయుడు గారితో మంచి అసోసియేషనే ఉంది, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చారు కాబట్టి. మీ మీద సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కానీ, పడుతుందని తెలిసిన ముందు కానీ ఎప్పుడు ఆయన్ని కలిసే ప్రయత్నం కానీ జరిగింది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి చొరవ మీరు తీసుకోలేదా, వద్దనుకున్నారా? ఇప్పుడు చొరవ తీసుకోవాలి అనుకుంటే నాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా, ఇస్తే నేను చెప్పగలుగుతాను. ట్రై చేశారా మీరు? తెలిసిన వాళ్ళ ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా అయితే చెప్పాము. చూద్దాం ఏం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు అనేటువంటి పేరే మీకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో గ్యాప్ పెంచింది అంటాను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నెగ్గాలి అనేది నేను కాదు కదా, ప్రజలు తీర్పు అది. ఆయన సీఎం అవ్వాలనేది, ఎవరు సీఎం అయినా వాళ్ళ దగ్గర నేను పనిచేయాలి కదా, నా ఉద్యోగం అది. అంత మాత్రాన ఆయన మనిషి అయిపోరు కదా, ఆయన దగ్గర పనిచేసినంత మాత్రాన ఆయన మనిషి అయిపోరు కదా. అయిపోతే 2 నెలలుగా ఖాళీగా ఎందుకుంటా? ఆయన టైంలో ఎలక్షన్ ముందు 1.5 year ఒక అప్రధానమైన పోస్టులో ఎందుకుంటాను? అవును, సన్నిహితులైతే ఇవన్నీ జరగవు. మీకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది సార్? చెడటం అంటే ఏం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్కి ఒక్కొక్క కేసు విషయంలో ఒక్కొక్క లైన్ ఉంటుంది. వాళ్ళ తప్పు ఒప్పని ఏమి ఉండదు, వాళ్ళ లైన్ తీసుకుంటారు. ఆ లైన్ మనకు నచ్చితే మనం ఉండటం, పని చేయటం, లేదంటే తప్పుకోవటం. ఆయన మనం ఇప్పుడు అంత ఓపెన్గా డిస్కస్ చేయాల్సిన అంశాలు కూడా కావాలి. కొంతమంది టీడీపీ లీడర్ల అరెస్ట్ విషయంలో, కొంత గవర్నమెంట్ పాలసీస్ని బలంగా తీసుకెళ్లేటువంటి క్రమంలో మీరు నిర్ద్వందంగా నో చెప్పారు కాబట్టే మిమ్మల్ని దూరం పెట్టారు అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్లో ఒకటి. అది కొంతవరకు కరెక్టే. అంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పడం లేదు. అయితే ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి నేను ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అది ఇంకా యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. నేను స్పష్టంగా చెప్పాను, అందులో నాకైతే ఏం కనపడలేదు. అవును, అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఏ. అప్పుడే చెప్పాను నేను ఓపెన్గా, నాకు కనపడలేదు. ఈ పివి రమేష్ అనే ఆయన ఇరిగించాడు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి కారణం పివి రమేష్, బెయిల్ రాకపోవడానికి కూడా కారణం పివి రమేష్. ఎందుకంటే ఈయన మీడియాలోకి వెళ్ళి మాట్లాడి ఇదిగో చంద్రబాబు నాయుడు గారే ఆయన ప్రభావితం చేశారు, సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఫీలింగ్ ఇచ్చి ఇలా 2 రకాలుగా ఆయన వల్ల నష్టం జరిగిందని నేను చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కొట్టగానే చెప్పాను. అది ఓపెనే కదా, అది రికార్డు ఉంది, ఆన్ రికార్డు. అవును, ఇప్పటికీ అది అలైవ్గా ఉంది, అది ఉంది కదా. అది ఐ డ్రీమ్స్కి ఎవరికి వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఇట్స్ ఆన్ రికార్డ్, చూసుకుంటే తెలుస్తుంది. అంటే ఎవరికి అంత ఓపుకుంటుందో ఏదో ఒక ముద్ర వేసేయటం ఈజీ, కానీ ఈయన జగన్ గారి మనిషి, ఆ మనిషి మనిషిని ముద్ర వేయటం ఈజీ, కానీ ఈ నిజానిజాలు తెలుసుకునేంత ఓపిక ఎవరికి ఉంటుందో అవసరమే ఉంటుంది. 2 months మిమ్మల్ని ఏ పోస్టింగ్ లేకుండా కూర్చోబెట్టారు. ఒక విధంగా హ్యూమిలియేషనే అనుకోవాలి మీలాంటి సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారికి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి పనులు చేయకపోవటం వల్ల అలా చేశారా, లేకపోతే మీ మీద ఇంకేదైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఆయన చెప్పింది అలా చేస్తే ఎందుకు పక్కన పెడతారు? కంప్లైంట్స్ ఉంటే యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా, ఏం తీసుకున్నారు? ఏం లేదు కదా. మీకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మధ్య గొడవలు ఉన్నాయా సార్? ఆయనకి నాకేం గొడవ అండి, లేవా? ఆయనకి నాకేం విభేదాలు ఏం లేవు. డైరెక్ట్గా ఏం లేదు, ఇండైరెక్ట్గా కూడా లేదు నాకు తెలిసి. నేను చేసుకున్న ఇన్వెస్టిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్లు మీ మీద ఎక్కువ చెప్పినటువంటి వ్యక్తి కొడాలి నానియే అనేటువంటిది నాకున్నటువంటి సోర్స్. అవునా కాదా? ఏమై ఉండదు సార్, నేనైతే వినలేదు కదా. మరి
ఇప్పుడు ప్రజెంట్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముకి మీకు మంచి సాన్నిహిత్యం ఉందా సార్? ఉండొచ్చు, ఏముంది అది. అది కోపమై ఉండొచ్చా నాన్నగారికి? అంటే నా దగ్గర పనిచేసిన అబ్బాయి అక్కడ రాము గారికి పనిచేశాడు, తులసి. అది కూడా వైసీపీ రూలింగ్లో ఉండగా గుడివాడ టౌన్లో ఉండి, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక ఆయన్ని ఛాలెంజ్ చేసినట్టే కదా, అంతే పనిచేశాడు. అయితే రాము గారి మిస్సెస్ నాకైతే బంధుత్వం ఉంది, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కదా, కాబట్టి ఆయన పోటీ చేస్తాడు, చేసే ఉద్దేశం ఉంది అనేది నాకు ముందు తెలుసు. ఓకే. ఆయన చెప్పారు, మీరు మరీ మంచివాళ్ళు, ఇక్కడ రాజకీయాల్లో మీరు పనికిరారు, అంటే ఇక్కడ రాజకీయాలకి ఈ ఇక్కడ తిట్టటాలు తిట్టించుకోవటాలు ఇవన్నీ మీరు ఎక్కడ పడతారో అనవసరం, మీరు హ్యాపీగా ఉండండి అని నేను సలహా కూడా చెప్పే వద్దని. ఆయన అంబిషన్ అది, ఆయన అయ్యారు. నేను ఆపలేను కదా అవన్నీ, అంతే. నేను తీసుకొచ్చి ఆయన ఏం పోటీ చేయించలేదు కదా, నాకు సంబంధం లేకుండా జరిగే విషయాలు అవి, ఎవరిష్టం వాళ్ళది. ప్లస్ ఈ అబ్బాయి వీళ్ళు అక్కడ పని చేసుకోవటం, ఇప్పుడు ఒకళ్ళ లైఫ్ మొత్తం మనతో ఉండరు కదా, కొద్ది కాలం ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు, వెళ్ళిపోతారు, అంతే. వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేస్తారో నా కంట్రోల్లో ఉంటుందా? మీ జీవితం మీదే, మీ పోరాటం మీదే, అంతే కదా, అంతే సార్. మీరు చేసే పనులకి నేను బాధ్యత వహించలేను కదా. అలాగే ఇది చేయొద్దని నేను చెప్తానా మీకు? రేపు వెళ్ళి RRR గారిని ఇంటర్వ్యూ చేద్దాన్ని నేను మీకు చెప్తానా? చెప్పరు కదా. చెప్పినా మీరు వింటారా? ఎవరి లైఫ్ వాళ్ళది. అలా చెప్పేటప్పుడు అలా చెప్తారు, ఈయన వల్లే ఈయనే పంపించాడు, నేను పంపించడం ఏంటి? అవును, ఈయన తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఇలా చెప్తారు. అలా నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెట్టి ఇంకొక రెండు కూడా యాడ్ చేశారు. మీరు సిఐడిలో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీ దగ్గర సెటిల్మెంట్లు మొత్తం అంతా కూడా తులసి చేయించేవారని చెప్పి, తులసిని విపరీతంగా ఎంకరేజ్ చేయించింది మీరే, ఒక రకంగా బినామీగా పెట్టుకుంది మీరే, కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ నుంచి పంపించాలి అనేటువంటి టార్గెట్ వెనిగళ్ల రాముది, తులసిదని తెలిసినప్పటికీ మీరే ఈ బినామీగా ఉన్నటువంటి తులసిని వదులుకోలేకపోయారు. అంటే రాజకీయంగా నేను వదులుకోబట్టే కదా ఆయన అక్కడికి వెళ్ళి పని చేసుకున్నాడు. నా దగ్గరే పెట్టుకొని ఉంటే మరి నాతోనే ఉండేవాడు కదా. గవర్నమెంట్ ఉన్ననాళ్ళన్న పోనీ అట్లాంటి వ్యవహారం అని ఉంటే గవర్నమెంట్ ఉన్ననాళ్ళన్న ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా ఇక్కడ ఆ గవర్నమెంట్తోనే. అట్లాంటిది ఏం లేదండి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అంతే. సో మీకు కొడాలి నాని గారికి ఎలాంటి శత్రుత్వం అయితే ఏమీ లేదు? ఏం లేదు. ఎదురుపడ్డారు ఎప్పుడన్నా? నా ఆఫీస్కి వచ్చేవాడు, మాట్లాడేవాడు. నాన్నగారు నా ఆఫీస్కి వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆయనకి నాకేముంటుంది, ఏం లేదు. అదే ఇది ఈ అబ్బాయిలు పనిచేయడంతో ఆయన కొంత మేబీ అనుకుని ఉండొచ్చు, నేనే ఏదో చేస్తున్నాను అని అనుకుని ఉండొచ్చు. ఈ ఇష్యూస్ ఫ్లేరప్ చేసుకోవటానికి కానీ ఓపెన్గా మీ ఇద్దరు తర్వాతైనా మాట్లాడుకోలేదా సార్ నానిగారు మీరు? ఆయన నన్ను అడిగితే నేను చెప్పేవాడిని. అంటే నాకు తెలిసి ఇదంతా కూడా ఒక ఆఫీసర్ ఎవరో ఒక ఆయన ఆడించిన డ్రామా అండి. అంతేనా? ఎవరు ఆఫీసరు? ఎందుకు ఇప్పుడు తర్వాత చెప్తానులే. అది ఆయన ఏదో నేనేదో గవర్నమెంట్లో చాలా పైకి వెళ్ళిపోతున్నాను మరొకటి ఏదో చేశాడులేండి, సంథింగ్ ఉంది. ఇట్లా పనులు చేస్తూ ఉంటారు, అది మామూలు. ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ సార్. నేను కూడా కొంతమంది ఆఫీసర్ల పేర్లు తీసుకోను, మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి, మీరు వద్దన్నారు కాబట్టి. బట్ అదే ఆఫీసర్లు కొన్ని సీరియస్ అలిగేషన్స్ మీ మీద పెట్టారు. గోల్ఫ్ కోర్ట్స్ వేదికగా పివి సునీల్ కుమార్ చేయని సెటిల్మెంట్ లేదు, చేయని అక్రమం లేదు, కోటాను కోట్లు సంపాదించాడు అనేటువంటిది నిజమేనా సార్? మీరు గోల్ఫ్ ఆడరా? కోర్ట్స్కి వెళ్ళి ఓన్లీ సెటిల్మెంట్లు దందాలు మాత్రమే చేస్తారా? గోల్ఫ్ 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నా, 10 ఏళ్ళ నుంచి ఇదే పనా? ఏదో ఒకటి మాట్లాడతారు న్యూసెన్స్, ఏది నీకు ఎవిడెన్స్ చూపించాలి కదా, ఊరికే మాట్లాడటం. నేను చెప్తాను, మీరు ఇప్పుడు వస్తే 10 మందిని మర్డర్ చేసి వచ్చారు అంటాను. విజయ్ గారు మీరు 10 మందిని మర్డర్ చేసి వచ్చారు అంటాను. అయిపోయిందా? మీరు చేసి వచ్చారా? ఆధారాలు ఉండాలిగా. నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు. ఈ బ్లేమ్ గేమ్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఏం ఉండదు, ఏదో ఒక రాయి వేయటమే, మడ్స్లింగింగ్ అంతే. ఏదో ఒకటి నిరూపించమను. ఏదో వైజాగ్లో ల్యాండ్ ఉందన్నారు, ఏది
చూపిస్తే వెళ్ళి తీసుకుంటా, లేదు. అట్లానే ఏది పడితే అది మాట్లాడతారు. మాట్లాడడానికి ఏముంది? ఏం చెప్తారు సమాధానం వీళ్ళందరికీ, మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళందరికీ, మీ మీద బురద జల్లేటువంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు సమాధానం? ఒక టైట్ స్లాపో లేకపోతే ఇంకేదో చెప్పాలంటే, ఒక లాగి లెంపకాయ కుట్టినట్టు సమాధానమో ఇంకేదో చెప్పాలనుకుంటే వాట్ డు యు సే సార్? ఏముంది, అలా మరుగుతూ ఉంటారు అంతే. సింహం ఏనుగు వెళ్తున్నప్పుడా? అంతే. ప్రతి దానికి మనం సమాధానం చెప్పుకుంటూ పోలేం, అవసరం లేదు. మీ దగ్గర ఆధారాలు అంటే ఇదిగో ఇది ఆధారం అని చూపించి మాట్లాడాలి. ఓకే. ఊరగా మాట్లాడతాం ఏముంది? అదే నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు 10 మందిని చంపొచ్చారు ఇప్పుడే అంటారు. అలాగే ఏమన్నా ఎవరి గురించైనా ఎన్నైనా మాట్లాడచ్చు. నేను అలా ఇప్పుడు ఎవరి గురించి అని నేను మాట్లాడటం మీరు చూసారా, విన్నారా? నేను ఎప్పుడు మాట్లాడను. ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ తీసుకుని అది మాత్రమే మాట్లాడతాను అవసరమైతే. లేకపోతే నేను మాట్లాడిన ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడిన. వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళకి రకరకాల హిడెన్ ఎజెండాస్ ఉంటాయి. ఉంటారు కదా శత్రువులు. ఇప్పుడు దళిత కమ్యూనిటీలో ఎంత పాపులారిటీ ఉందంటేనే దళిత లీడర్సే మనకి ఎగెనిస్ట్గా మాట్లాడతారు. ఫస్ట్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. I'll take that question also. మాట్లాడతారు ఏదో వాళ్ళ బతుకు తెరువుకి నేను అడ్డం అన్నట్లు. అలానే ఇదే కారణం, ఇంకంతకనే ఏముండదు. మనం ఎక్కడ వాళ్ళ ఉనికికో వాళ్ళ ఎదుగుదలకో మనం అడ్డు వస్తాం అనుకుని ఏదో ఒకటి చేసి మనం తగ్గించాలనే ప్రయత్నం. అది ఇప్పుడు కాదు, మన సర్వీసులో జాయిన్ అయిన ప్రతి దళితుడికి సర్వీసులో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఇదే ఉంటుంది. ఎవరిని సక్రమంగా బతికినిచ్చారు చెప్పండి? మీరు చూపించండి ఒక దళిత ఆఫీసర్నైనా వాడిని మనశాంతిగా వాడి మీద రాళ్ళు వేయకుండా ఎవరినన్నా వదిలేరా? ఎవరిని వదలరు. అది 1 to 1 ప్రతి ఆఫీసర్ మీద కొంత మడ్ స్లింగింగ్ అనేది ఉంటుంది జనరల్గా. మీరు ఒక లైన్ రాశారు ఒక దగ్గర, ఈ దేశంలో ఏ కులం వాడైనా ఒకటేసారి పుడతాడు, ఒకటేసారి మరణిస్తాడు, కానీ దళితుడు మాత్రము కొన్ని కోటాను కోట్ల సార్లు మరణిస్తాడు అని చెప్పి మీరు ఎదుర్కొన్నటువంటి వివక్ష, ఆ పెయిన్ లోంచే ఈ లైన్ రాశారా? అంతే కదా. అదే ఇప్పుడు మీరు అనేవే. మీరంటే గిట్టని ఆఫీసర్లు మాత్రమే కాకుండా మీ ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి దళిత నేతలు, దళితులు మీ మీద ఓపెన్గానే ఒక కామెంట్ చేస్తారు సునీల్ సార్. మీరు ఐ నీడ్ ఎ క్లియర్ కట్ ఆన్సర్. ఎందుకంటే మీ లక్ష్యాన్ని, మీ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది కావాలి కాబట్టి. కట్టుకున్న భార్యనే సరిగ్గా చూసుకోలేకపోయాడు, 498 కేసు ఉంది సునీల్ కుమార్ గారి మీద, ఆయన సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు అని చెప్పి. ఐ నీడ్ ఎ స్ట్రింజెంట్ ఆన్సర్ సార్. అంటే దీనికి కొంత ఇంపొలైట్గా చెప్పచ్చు కానీ ఐ విల్ ట్రై టు. ప్లీజ్ మీరు ఎలా కావాలంటే అలా చెప్పచ్చు సార్. ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గానే ఉన్నట్ట? చాలామంది నటిస్తూ బతుకుతారు ఒకటి. అండ్ అదొక క్రైటీరియా ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఉద్యోగం చేయాలి, మీకు చట్టం తెలుసా లేదా, రూల్స్ తెలుసా లేదా, కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు లేదా, అది ప్రాతిపదిక. ఇదే ప్రాతిపదిక. లేకపోతే మీరు ఇంట్లో మీ పెళ్ళంతో నవ్వుతూ కౌరులు చెప్తారు, అది ఒకటే ప్రాతిపదిక. మీరు ఒక ఏరోప్లేన్ నడపాలి, మీకు ఏరోప్లేన్ ఎలా నడపాలో తెలియదు. మీరు మీ ఆవిడతో బాగుంటారు, మీరే పైలట్, నేను ఆ విమానం ఎక్కుతానా? నీకు తెలియదు కదా హౌ టు ఫ్లై అని. సో దేనికి ఉండే క్వాలిఫికేషన్లు దానికి ఉంటాయి. పర్సనల్ లైఫ్ వాళ్ళది, దాని గురించి ఎందుకు కామెంట్ చేయటం? ఎగ్జాక్ట్లీ. పెద్ద పెద్ద పేర్లు తీసుకోక్కర్లేదు, కానీ మీకు తెలుసు ఒక పెద్ద పేరు. ఎస్ ఎస్ ఐ నో. ఒక ఆయన ఓహో అంటే మనం అంటే వ్యక్తిగతంగా ఆ పేర్లు తీసుకోవటం, అది మాట్లాడటం సభ్యత కాదు కాబట్టి నేను ఆగుతున్నా. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రాతిపదిక కానే కాదు. అది కేసులు అనేక మంది పెడతారు, అనేక కారణాలతో పెడతారు, అది తప్పని తెలుసుకుంటారు. సో అదొక ఇష్యూ కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఆవిడే నేను మీ దగ్గరికి వస్తానని ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆవిడే తిరుగుతున్నారు, కేసు వెనక్కి తీసుకుంటాను వస్తాను. ఐ నో దట్. వై డిడ్ంట్ యు యాక్సెప్ట్ సార్? ఇప్పుడు పశ్చాత్తాపం మించినటువంటి పరిష్కారం, ప్రయాచిత్తం ఇంకోటి ఉండదు కదా. మేడం ఆ ప్రయత్నాలు చేశారని నాకు తెలుసు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక నిందని, అపవాదిని ఎదుర్కొంటున్నప్పుడు వై కాంట్ యూ కరెక్ట్ సార్?
నేను అంటే వై కాంట్ గివ్ ఎ ఛాన్స్ అంటున్నాను నేను. ఛాన్స్ కాదు ఇప్పుడు ఇందులో నేను అంత మ్యానిపులేటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎవరికో నా గురించి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని ఎలిగేషన్లు చేశారు, అది కరెక్ట్ అయినప్పుడు రాకూడదు. అర్థమైంది. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఎలా వస్తున్నారు? అంతే. ఇప్పుడు నా మీద కొన్ని ఎలిగేషన్లు హింస కింద, డొమెస్టిక్ వైలెన్స్ కింద మీరు కొన్ని ఆరోపణలు చేసినప్పుడు అవి నిజమైనప్పుడు మీరు ఎందుకు రావాలి, ఎందుకు వస్తామని మీకు క్వశ్చన్. చెడ్డవాడిని అని మీరు నమ్మబట్టే కదా కేసు పెట్టారు, అంత దూరం వెళ్ళారు. మళ్ళీ ఎందుకు రావటం వెనక్కి? అదే నమ్మకంతో అలా ఉండిపోండి, మళ్ళీ ఎందుకు మార్చుకోవటం అంట. అదో కారణం. పిల్లలు మీతో అత్యంత సఖ్యతగా ప్రేమగా ఉంటారన్న విషయం మీ సన్నిహితులకి తెలుసు, నాకు తెలుసు. అయినా కూడా ఐ వాంట్ వెరీ క్లారిఫై, వాళ్ళు నిజంగానే మీతో ప్రేమగా సఖ్యతగా ఉంటున్నారా, వేరే దారి లేక ఉంటున్నారా? వేరే దారి లేక అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే నేను పిల్లలకి కానీ ఎవరికైనా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా నేను పూర్తి స్వేచ్ఛనిస్తాను, ఫ్రీడమ్. లైక్ వాళ్ళు చదువుకోవటం కూడా మీకు ఏది కావాలో అదే చదువుకోండి అని చెప్తాను. చదువుకోవాలా లేదనేది కూడా మీ ఇష్టం, నా కోసం చదువుకోకండి. మీకు చదువు ఈ కారణాల వల్ల అవసరం అని నేను అనుకుంటున్నా, మీకు కూడా ఆ కారణాలు కరెక్ట్ అనిపిస్తే చదువుకోండి. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. రెసిడెన్షియల్ కాలేజీలో మొత్తం అంతా మార్చులు అయ్యాయి కదా, అవుతూనే ఉన్నాయి కదా. లైఫ్ అంటే అదొకటే కాదు కదా, ఏదో ర్యాంక్ ఉద్యోగం అదొకటేనా లైఫ్? కాదు కదా. వాడు బతుకుంటే ఏదో ఒకటి చేసుకుని బతుకుతాడు. మనమే ఆడు చచ్చిపోయేలాగా ఆడిని చంపేస్తే ఎట్లా? అది చేయకూడదు. నేను అదే నమ్మాను, అదే ఫాలో అయ్యా, వాళ్ళకి అదే చెప్పాను. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు చదువులు ఇద్దరు బ్రిలియంట్ స్టూడెంట్స్, 99% స్కోర్ చేస్తారు ఇప్పుడు కూడా. వాళ్ళకి నేను చేయగలిగింది ఏంటి నేను చెప్పా, ఇదిగో ఇక్కడ ఇండియాలో అయితే ఈ కాలేజెస్ ఇట్లా ఉంటాయి, సింగపూర్ తీసుకెళ్ళా, అక్కడ కాలేజ్ చూపించాను, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది, అమెరికా తీసుకెళ్ళా, అక్కడ యూనివర్సిటీస్ తీసుకెళ్ళా, ఇక్కడ చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఇంత బాగుంటుంది, ఇక్కడ లైఫ్ ఇలా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, అన్ని దేశాల స్టూడెంట్స్ ఉంటారు, సో ఇక్కడ చదువుకుంటే మీకు ప్రపంచం అంతా చూసినట్లు ఉంటుంది, ఇది పద్ధతి అని చెప్పి మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి అని చెప్పాను. తప్పితే మీరు ఐఐటి చదవాలి, మీరు ఐఐటి రాకపోతే వేస్ట్, బతకటం దండగా, ఇలాంటివి నేను చెప్పాల. అలా ఐటీ తీసుకోండి నేను వాట్ ఎవర్. అది కాదు ఇంకోటి, మా చిన్నాడు మ్యూజిషియన్, నువ్వు అసలు ఇవన్నీ వేస్ట్, అసలు ఈ కంప్యూటర్లు సైన్స్లు ఇవన్నీ చేయొద్దని చెప్పా. ఓకే, కంప్యూటర్ ఇంజనీర్లు లక్షల మంది ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లో 100 మంది ఉన్నారు, మ్యూజిషియన్స్ తక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే నీ సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటుంది, సో అది చేసుకోవచ్చు కదా నువ్వు. రహమాన్ కాలేజ్ ఉంది, దానిలో డిగ్రీ ఇస్తారు, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ నేర్పిస్తారు. ఓకే, అండ్ ఈ విల్ రికమెండ్ ఆల్సో టు ఫిలిమ్స్. అది చేసుకోవచ్చు కదా, ప్రయత్నం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకంటే ఇక వేరే మార్గం లేక ఉద్యోగం చేశాను, నీకు అంత కంపల్షన్ లేదు కదా. సో అట్లా వాళ్ళకి ఇష్టమైనది చేయమని చెప్పాను తప్ప బలవంతంగా నా దగ్గర ఉండడం అనేది ఎప్పుడూ చెప్పలా. రెండవది మా లాయర్ గారు కూడా చెప్పారు, చాలామంది ఇట్లాంటి సిచ్యువేషన్ రాగానే పిల్లల్ని వదిలించుకొని నాకెందుకు అనుకుంటారు, ఇంకో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ వేరే పెళ్లి చేసుకుంటారు, ఆపర్చునిటీ కదా, మళ్ళీ దే విల్ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. నేను అక్కడితో ఆపేశాను అంతే. సో ఐ సెడ్ ఓకే ఫైన్, నేను కుటుంబం నుంచి బయటకు వెళ్ళాల, నేను నా కుటుంబంతోనే ఉన్నా, నా కుటుంబం నుంచి ఆవిడ బయటకు వెళ్ళారు, రైట్. సో నేను వాళ్ళతోనే ఉన్నా, పిల్లలతో ఉండాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి కాబట్టి తీసుకున్నా, వాళ్ళని చదివించుకున్నాను, చదివిస్తున్నాను, వాళ్ళ బాధ్యత నేను చేస్తా ఉన్నా, నేను బాధ్యతగా ఉన్నా. ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ బిహేవింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ పాస్ట్ 10 years. ఎక్కడ మీరు తప్పు మాట్లాడలేదు సార్, ఎక్కడ కూడా మీరు అన్నట్లు తనని కించపరిచే విధంగా కానీ డిఫేమ్ చేసే విధంగా కానీ ఈ రోజు వరకు మాట్లాడలేదు మీరు. నేను ఎప్పుడు అనలేదు, అన్నాను, నాకు అవసరం లేదు. వాళ్ళకైతే నేను స్పష్టంగా చెప్పాను, మీరు ఎక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఉండొచ్చు, పిల్లలకి అదే చెప్పాను. మీరు అక్కడికి వెళ్ళి ఉంటారంటే నాకేం అభ్యంతరం లేదు. నాకేంటి అభ్యంతరం, నాకేంటి ప్రాబ్లం, నాకేంటి ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు,
సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలుస్తారు. ఉమ్, ఇప్పుడైనా అంతే కదా. అంతే. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు నష్టం ఏంటి? బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్గా మీరు మీరు డ్యూటీ చేస్తారు వాళ్ళు కదా. నాతో ఉంటానంటున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి నేను తీసుకున్నా. మేడంతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు పిల్లలు. ఆ, అంత ఇష్టపడరు. ఉమ్, పెద్ద అబ్బాయి మాట్లాడతాడు అప్పుడప్పుడు, ఉమ్, ఉమ్, చిన్న అతనికి అసలు ఇష్టం లేదు. లెట్స్ వైండ్ అప్ సార్. ఈ ఇష్యూ నేను ఎంతకన్నా ముందు తీసుకెళ్ళలేదు సార్. లైఫ్లో ఓ పెద్ద కుదుపు, అన్నింటికి మించి సర్వీస్ పరంగా ఓ పెద్ద లీగల్ బ్యాటిల్. ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయనటువంటి లీగల్ బ్యాటిల్. నమ్మకం ఉందా సార్? గెలుస్తాను అనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా నేను గెలుస్తాను, నా జాతిని గెలిపించుకుంటాననే నమ్మకం నాకుంది. అసమానతలు నిండినటువంటి ఈ సమాజంలో బలవంతులదే రాజ్యం అంటుంటారు కదా. గెలవటం అంటే ఏదో సర్వీస్లో గెలవటం, పోస్టులు తెచ్చుకోవటం ఇది కాదు. ఉమ్, నాన్ సెన్స్ ఇది. చిన్న విషయం. ఉమ్, దాని గురించి ఎందుకు మనం మాట్లాడుకోవటం? ఉంటే ఉంటుంది, పోతే పోద్ది ఉద్యోగం. దానికోసం మనం పెద్ద మాట్లాడాలా? ఆర్ఎస్ ప్రవీణ్ ఇంకా సర్వీస్ ఉండగానే వదిలేసిపోయాడు కదా. అవును. దానిలో ఏముందని మీరు పెద్ద దానికోసం మనం డిస్కస్ చేసుకోవటం? ఏదైతే అది అవుతుందో అది వదిలేయండి. అంటే మీకై మీరు జాబ్ని వద్దనుకోవటం వేరు, ఒక కలంకం మీ మీద పడటం వేరు కదా. పడతా ఉంటాయి అన్నీ. ఏమన్నా ప్రవీణ్ ఏమైనా వదిలేరా అది మీద ఇట్లా? ఉమ్, పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక ఇవన్నీ మామూలే. మనం దళితుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక పందా తీసుకున్నాం కాబట్టి, పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఉమ్, ఏమీ చేయకుండా నాకు దళితులు ఎవరో తెలియదు, నా దగ్గర నేను ఉంటాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద ఏమన్నా ఉందా? ఉమ్, అట్లని వాళ్ళందరూ సక్రమంగా ఉన్నారనా? అంతే. సో మనం ఒక ఒక పందా తీసుకున్నాం కాబట్టి, దళితుల కోసం ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది సహజంగా తీసుకోవాలంతే. ఉమ్. సార్ ఒక అవి నిజమని నమ్మితే నాతో ఇంతమంది ఉండరు కదా, ఇన్ని లక్షల మంది నాతో ఉండరు కదా. చెయ్యి. అవును, అవును. పొలిటికల్ ప్రెషర్స్ గనక లేకపోతే, బడాబాబుల ప్రెషర్స్ గనక లేకపోతే పోలీసులు సమర్థవంతంగా డ్యూటీ చేస్తారా? ఆ ఫీలింగ్ నిజంగా డిపార్ట్మెంట్లో ఉంటుందా? మీరు దేన్ని కూడా ఐసోలేషన్లో చూడకూడదు. ఓకే. ఎలా చూస్తున్నారంటే అందరూ ఏదో పోలీస్ అంటే ఒక ఐసోలేషన్గా, పోలీస్ ఒకటే ఒక యూనిట్ లాగా అట్లా చూస్తున్నారు. అది కాదు. ఇప్పుడు ఓవరాల్గా సొసైటీ అనేది ఒక యూనిట్. ఓకే. ఈ సొసైటీ ఎలా ఉందో దాని రిఫ్లెక్షనే పోలీస్ ఉంటుంది. పోలీస్ అనేది చిన్న భాగం అండి సమాజంలో. ఉమ్, మన సమాజంలో ఉన్నటువంటి నీతి నియమాలు, నడవడిక, ఆలోచన విధానం, వీటి రిఫ్లెక్షన్ పోలీసుల్లో ఉంటుంది. అంతే తప్ప పోలీసులు ఎక్కడ బయట నుంచి రాలేదు కదా. మొత్తం సమాజం బాగుంటే పోలీసులు కూడా బాగుంటారు. ఉమ్, అది సమాజం అంతా చెడిపోయి సమాజం అంతా ఒక రకంగా ఉండి పోలీసులు ఒక్కళ్ళే బాగుంటాం అనేది ఎలా సాధ్యం? ఉమ్. పొరపాటు ఏంటంటే మనం చూసే ధోరణిలోనే ఉంది. గద్దరన్ అంటాడు ఒక దగ్గర, కాకి మనకన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు, అతను కూడా మనలో వాడే అని చెప్పి. పొట్టకూటి కోసం పోలీస్ అన్న. ఉమ్, అవును. సో ఇది మనం విడివిడిగా చూడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్లో చూస్తే పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎఫెక్టివ్గా ఉంటారు, అది ఇది అంటే అక్కడ సమాజం అలా ఉంది. ఉమ్, చాలా సోఫిస్టికేటెడ్ సమాజం అది. అది ఉమ్, ఇక్కడది ఇంకా ఎవాల్వ్ అవుతున్న సమాజం. ఒక ఫ్యూడలిజం నుంచి ఇంకా డెమోక్రసీలోకి మనం వెళ్ళలేదు, ఉమ్. వెళ్తా ఉన్నాం, ట్రాన్సిషన్లో ఉన్నాం. ఓకే. సో ఫ్యూడలిస్టిక్ సొసైటీలో ఇలానే ఉంటుంది. దానికి ఎందుకు పోలీసులను బ్లేమ్ చేయటం? ఉమ్, సమాజమే అది. మనం కంప్లీట్ డెమోక్రాటిక్ అయిపోయినప్పుడు మనం కూడా ఒక ఇంగ్లాండు, ఉమ్, ఒక ఫ్రాన్స్ ఆ స్థాయికి ఒక మన డెమోక్రసీ చేరినప్పుడు, ఎవాల్వ్ అయినప్పుడు ఇక్కడ పోలీసు కూడా అద్భుతంగా అనిపిస్తారు మీకు. సార్, ఐ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. దళిత వాడలు, దళిత పంచాయతీ అంటున్నారు. దీని తర్వాత రాజ్యాధికారమే పరమావధిగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుంటే అయితే కమ్మ లేకపోతే రెడ్డి, మాకెందుకు, మేమెందుకు కాకూడదు అనేటువంటిది కాపు అంటుంది. అంటే రాజ్యాధికారం మొత్తము ఈ 3 కులాల మధ్య ఉండాలా? అసలు 3వ ప్రత్యామ్నాయం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? కెన్ ఇట్ బి పాసిబుల్? See, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. ప్రాక్టికల్లా కాదా అది వేరే. పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది ప్రాక్టికల్లా కాదా దానికి అది చాలా పెద్ద డిస్కషన్ అది.
అది మీరు ఎట్లా మనం ఇప్పటికిప్పుడు చెప్పాలంటే కష్టం. అది మాకు 2-3 రోజులు పడుతుంది దాన్ని అర్థం చేసుకోవాలంటే. దానికి ఆన్సర్ ఉంది కానీ మనకి టైం సరిపోదు. సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు డెమోక్రసీ అంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో ఉన్న డెమోక్రసీ వేరు, మన దేశంలో ఉన్న డెమోక్రసీ వేరు. అంటే స్థానిక పరిస్థితులు వేరు. ఇక్కడ మొదటి నుంచి కులాల ప్రాధాన్యత, కులాల ప్రాబల్యం అది మొదటి నుంచి ఉంది. అదే ఓవర్ నైట్ మారిపోదు. మీరు ఇవాళ డెమోక్రటిక్ కంట్రీ అని డిక్లేర్ చేయగానే అయిపోదు. అది ప్రాసెస్. ఆ వాల్యూస్ ఏర్పడాలి, మనుషులందరూ సమానం, అందరికీ ఒకటే ఓటు హక్కు అనే భావన అందరిలో రావాలి. చాలా టైం పడుతుంది. అంత సింపుల్ కాదు, మీరు అడిగినంత సింపుల్ కాదు. సింప్లిఫై చేసి చెప్పే ఆన్సర్ కూడా కాదు. సార్, టు ద లాస్ట్, పివి సునీల్ కుమార్ పడిపోతాడు, పడదోస్తాము అని మీ వ్యతిరేకుల వాదన. మా సార్ గెలుస్తాడు, మా బాస్ గెలుస్తాడు, మమ్మల్ని గెలిపిస్తాడు అని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కాలర్ ఎగరేసుకొని చెప్పేటువంటి మాట. కోట్ల మీద నమ్మకం ఉంది, రాబోయేటువంటి రోజుల్లో నేను గెలుస్తాను, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాను అనేటువంటిది మీ స్టేట్మెంట్. ఈ మూడింటిని కలుపుకొని మీ విమర్శకులకు, ప్రత్యర్థులకు, మీ అభిమానులకు, మీ ఫాలోవర్లకు వాట్ విల్ బి ద ఆన్సర్? జై భీమ్, అంతే. వివేకమే వర్ధిల్లుతుంది. దట్ ఈస్ వాట్ జై భీమ్ ఈస్. ఓకే, వ్యక్తిగా నాకేమవుతుంది, నేనేంటి అనేది వదిలేయండి. దాని గురించి చర్చించడం కూడా అనవసరం. ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఈ దళిత జాతి అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఇంకా కొన్ని వేల సంవత్సరాల పాటు ఉంటుంది. మధ్యలో నేనేవాడిని జస్ట్ ఒక టైనీ వచ్చి వెళ్ళిపోతాం అట్లా ఉడగలాగా కదా. మీరు చర్చించాల్సింది అంత పర్మనెంట్గా ఉండేటువంటి జాతి పురోగతి ఎలా ఉంటుంది, ఆచరణ ఎలా ఉంటుంది, అది చర్చించుకోవాలి. ఈ కేసులు, ఉద్యోగాలు, చెత్త చెదారం ఎందుకు మాట్లాడుకోవటం? ఓవరాల్గా జాతికి మేలు జరగాలి, ఒక నిర్మాణం జరగాలి, కొంత బలం చేకూరాలి. ఈ బలంతో కమ్యూనిటీ ముందుకు వెళ్ళాలి. అది మనం చూడాలి తప్పితే ఇవన్నీ వ్యక్తి లైఫ్ స్పాన్ కానీ కంట్రిబ్యూషన్ కానీ చాలా లిమిటెడ్ ఉంటుంది. వ్యక్తి మీద ఫోకస్ చేయొద్దు. అందుకే అంబేద్కర్ గారు చెప్పింది వ్యక్తి పూజ వద్దు, సిద్ధాంతాలు చూసుకోండి అని చెప్పింది. అందుకనే ఎంతకాలం ఉంటారు అంబేద్కర్ గారు, ఎంతకాలం ఉన్నారు మన మధ్యన. అట్లాగే అందరూ అనేక మంది నాయకులు, కనశరామ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వ్యక్తులు అనేవాళ్ళు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. అందరిలోకి మొత్తం దేశ ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి అంబేద్కర్ గారు. చెప్తాను అట్లా ఆయనతో పోల్చుకోవడం ఎవరు పోల్చుకోకూడదు. అట్లా వ్యక్తులు అనేవాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు చేసి వెళ్ళాలి, మీరు పని చేసి పోండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మనం వ్యక్తి గురించి చర్చ అనవసరం. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, కమ్యూనిటీకి దానివల్ల ఉపయోగమా కదా, అంతవరకే మనం మాట్లాడుకోవాలి. కానీ ఆయన ఏ ఉద్యోగం చేశాడు, ఎక్కడ పని చేశాడు, దాంట్లో ఏమవుద్ది, ఇవన్నీ బాగా వస్తామంటే పోతా ఉంటాయి, ఏముందని దానివల్ల ఏమైనా కమ్యూనిటీకి వచ్చేది పోయేది ఉందా? ప్రశ్న అది. ఇప్పుడు నేను కేసులు గెలుస్తాను లేకపోతే ఇంకోటి, దానివల్ల దళితులుగానే మేలుందా, నష్టం ఉందా? ఏం లేదు కదా. అది వ్యక్తితోనే పోతుంది. ఒకవేళ నా పట్ల అన్యాయం జరిగింది అనుకోండి, అది ఇంకొక ఎగ్జాంపుల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎజెండా ముఖ్యం. దళితవాడ పంచాయతీ అవటం ముఖ్యం, దళితుల చేతికి అధికారం రావటం ముఖ్యం, దళిత ప్రొఫెషనల్స్కి డబ్బులు రావటం ముఖ్యం, దళిత క్రైస్తవులకి దళితుల హోదా దక్కటం ముఖ్యం, దళిత పంచాయతీకి నిధులు రావటం ముఖ్యం. వాటి గురించి మాట్లాడదాం. వ్యక్తిగా నేను ఎంతకాలం ఉంటాను, ఒకళ్ళతో కాదు కదా. దీని తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అనేక మంది నాయకులు రావాలి. పర్మనెంట్గా నేను ఎటర్నల్ కాదు కదా. వ్యక్తి గురించి అనవసరం. ఎప్పుడైనా సరే కమ్యూనిటీ గురించి వాళ్ళు ఎలా బాగుండాలి, ఎలా ముందుకు పోవాలి అనేది చూసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత, ఈ దళితవాడ పంచాయతీ ఇది అయిపోయిన తర్వాత నా అవసరం ఉండదు. కొత్త తరం వస్తుంది, నేనే వాలంటరీగా తప్పుకుంటా. దీనికి ఎవరో ఇంకొక మంచి నాయకుడిని పెడతాం. మనం ఊరికే సలహాలు ఇస్తే వాళ్ళు ముందుకు పోతారు. అట్లా ఉండాలి. కానీ అంతా నేనే చేయాలి, నా వల్లే అవుతుంది, అది కాదు. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ పడిపోతాడా, నిలబడతాడా, గెలుస్తాడా, ఓడిపోతాడా, పాఠంగా స్ఫూర్తి నింపుతాడా, గుణపాఠంగా మిగిలిపోతాడా అని చెప్పి తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా చూస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలో మీరు ఇందాక
జ్ఞానమే వర్ధిల్లుతుంది అని చెప్పినప్పుడు మతములన్నీ మాసిపోను జ్ఞానం ఒకటే నిలిచి వెలుగును అన్నటువంటి కోట్ నాకు గుర్తుకు వచ్చింది. ఖచ్చితంగా వెయిట్ చేస్తాను సార్ మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయటానికి మాత్రమే కాకుండా మీ మిషన్ మీ విజన్ మళ్ళీ డైల్ న్యూస్ ద్వారా మీ ఫాలోవర్స్కి ఈ తెలుగు సమాజానికి అందించేందుకు వాట్ ఎవర్ ఇట్ మే బీ. కాస్త లేట్ అయింది అయినప్పటికీ కూడా థ్యాంక్స్ ఫర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.